హలో ఎవ్రీవన్. చాలామంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌కి సంబంధించి ఈ యొక్క సెక్షన్స్, సెక్షన్ డీటెయిల్స్, చాప్టర్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, అది కొంచెం క్లారిటీగా కోడ్స్‌తో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. మనకైతే చాప్టర్స్ అయితే 7 చాప్టర్స్ మరలా ఒక్కో దాంట్లో మరలా ఉపోద్ఘాతంలో 2 సెక్షన్స్, ఉచిత నిర్బంధ విద్యలో 3 సెక్షన్స్ 3, 4, 5, ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యతల భాగంగా 6 సెక్షన్స్ ఉంటాయి. 6 నుంచి 11 వరకు. పాఠశాల ఉపాధ్యాయుడి బాధ్యతలు 17 ఉంటాయి. 12 నుంచి 28 వరకు ఉంటాయి. పాఠ్య ప్రణాళిక ప్లస్ ప్రాథమిక విద్య పూర్తి చేయడం 2 ఉంటుంది. 29, 30 ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడు మీకు ఈజీగా 29వ సెక్షన్ ఏం చెప్తుంది, 12వ సెక్షన్ ఏం చెప్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలరు. అసలు ఆ సెక్షన్ అనేది ఏ పార్ట్లో భాగంగా ఉందో తెలిస్తే ఆ పార్ట్కి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. బాలల హక్కుల సంరక్షణ 4, 37 నుంచి 34 వరకు ఉంటుంది. ఇతర వివిధ అంశాలు 4, 30 నుంచి 38 ఉంటుంది అనమాట. సో సెక్షన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఉపోద్ఘాతంలో మనకి 2 సెక్షన్స్, సెక్షన్ 1, సెక్షన్ 2. ఏదైనా సరే ఒక బుక్కి అసలు దాని పేరేంటి, దాని పరిధి ఏంటి, దాని అమలు ఏంటంటే మనం తెలుసుకుంటాం కదా, అది ఉంటుంది. వాటికి సంబంధించి అర్థాలు 2వ సెక్షన్లో ఉంటాయి అనమాట. పేరు, పరిధి, అమలు మొదటి సెక్షను, వాటికి సంబంధించిన పదాల అర్థం 2వ సెక్షన్. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్య. ఉచిత నిర్బంధ విద్య అనేది మనం ప్రతి ఒక్కరు కూడా పొందుకునే హక్కు. ఒకవేళ మనం విద్యార్థికి ఉచిత నిర్బంధం కొంతమంది చదవడం మానేశారు అనుకో, వారు తగిన వయసులో నిర్ధారిత వయసులో చేర్చడం అనేది తర్వాత. ఒకవేళ వారు అక్కడ చదువుకోవడానికి ఇష్టం లేకపోతే వేరే చోటకి బదిలీ కోరే హక్కు వాళ్ళకు ఉంటుందన్నమాట. S3 ఉచిత నిర్బంధం పొందే హక్కు. S4 వచ్చేసి తగిన వయసులో చేర్చవచ్చు. ఒకవేళ వాళ్ళు వేరే చోటకి వెళ్ళాలనుకుంటే బదిలీ ఇవ్వచ్చు అనమాట. టీసీ లేదని మనం ఎంత మాత్రం కూడా అనుకోకూడదు. నెక్స్ట్ చాప్టర్ 3 ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యత. మనం ప్రభుత్వం బాధ్యత ఏంటి, మొట్టమొదటిగా పాఠశాల ఏర్పాటు చేయాలి. అదే ఆ పాఠశాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి. నిధులు కేటాయిస్తే సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ప్రాథమిక విద్యకు సంబంధించి ఒక బాధ్యతను తీసుకోవాలి. నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. అలాగే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని పిల్లల్ని బాల్యారంభ కేంద్రాల్లో జాయిన్ చేయించాలి. ఇవి ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యత. సెక్షన్ 6 పాఠశాల ఏర్పాటు చేయడం. సెక్షన్ 7 నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడము. సెక్షన్ 8 శిశువు ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. సెక్షన్ 9 నిధులు దుర్వినియోగం కాకుండా స్థానిక ప్రభుత్వం బాధ్యత. చూడండి, ఫస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, తర్వాత స్థానిక ప్రభుత్వాల బాధ్యత, తర్వాత తల్లిదండ్రుల బాధ్యత, తర్వాత బాల్యారంభ కేంద్రాలు. ఆ తర్వాత చాప్టర్ 4లో మనకి పాఠశాల ఉపాధ్యాయుని బాధ్యతలు ఉంటాయి. ఫస్ట్ 2 గుర్తుపెట్టుకోండి. S12, S13 మాత్రం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన S12 ఏంటంటే ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో మరి ఈ వర్గాల వరకు PHCకి 5, SCకి 10, STకి 4, OBCకి 6% సీట్లు కేటాయించబడతాయి అన్నమాట. సో ఈ ప్రైవేట్ పాఠశాలలో కన్నింగ్తో అయిపోయి 20 సీట్లు పోతే మనకి డబ్బులు ఇదవుతాయి అనే ఉద్దేశంతో ఒకవేళ ఏమైనా ప్రవేశ పరీక్ష, అడ్మిషన్ టెస్ట్ లాంటివి అస్సలు నిర్వహించకూడదు. లేదా జనన ధృవీకరణ పత్రం లేదు మీకు అని ఆ అడ్మిషన్ కూడా నిరాకరించకూడదు. జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను, ఇది నిరాకరించకూడదు. మీకు టైము, కాల వ్యవధి అనేది తెలపాలి ఖచ్చితంగా. పలానా టైము వరకు, జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు అని. ఒకవేళ వీళ్ళు ఈడెడ్గా చేరారు కదా అని వాళ్ళని అదే క్లాస్లో కొనసాగించడం లేదా పాఠశాల నుంచి తొలగించడం అనేది చేయకూడదు ప్రైవేట్ పాఠశాల. అలాగే వాళ్ళని ఎలాగ కూడా శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం చేయకూడదు అనమాట. ఇది మెయిన్. ఇక్కడ నుంచి ఒక పేరుగా మనం నేర్చుకుంటే S12 అనేది 25% సీట్లు కేటాయించాలి ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాల వారికి. S13 వచ్చేసి ప్రవేశ పరీక్ష, అడ్మిషన్ టెస్ట్ అనేది నిర్వహించకూడదు. S14 వచ్చేసి జనన ధృవీకరణ పత్రం లేదని ప్రవేశం నిరాకరించకూడదు. జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం 1886కు లోబడి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. S15 వచ్చేసి పాఠశాల ప్రవేశానికి కాల వ్యవధిని తెలుపుతుంది. అదే తరగతిలో కొనసాగించకూడదు, తొలగించరాదు. S16. నెక్స్ట్ S17 వచ్చేసి మనకి శారీరకంగా శిక్షించరాదు, మానసికంగా వేధించరాదు. S18 గుర్తింపు లేకుండా పాఠశాల నడపరాదు. సో ఇవన్నీ చేశారు, ఇవన్నీ చేయకూడదు. అసలు ఆ పాఠశాల గుర్తింపు పొందలేదు అనేది S18లో చెప్తుంది. S19 వచ్చేసి పాఠశాలకు సంబంధించిన ప్రమాణాలు ఏంటి, నియమాలు అనేది చెప్తుంది. S20 షెడ్యూల్లోని అధికారాలను సవరించడానికి కేంద్రానికి అధికారం కలదు. ఇక్కడ వరకు మనం ఒక పార్ట్గా నేర్చుకోవచ్చు అనమాట. ఎయిడెడ్ పాఠశాల పరీక్ష ఉండకూడదు, పత్రం లేదని నిరాకరించకూడదు, కాల వ్యవధి ఇవ్వాలి, కొనసాగించడం కానీ కొట్టడం కానీ చేయకూడదు. అసలు ఆ పాఠశాల గుర్తింపు ఉందో లేదో చూసుకుని పాఠశాల ప్రమాణాలు అనుగుణంగా ఉందో లేదో చూడాలి. అలాగే షెడ్యూల్ అధికారాలను కేంద్ర ప్రభుత్వం సవరించడానికి అధికారం ఇవ్వాలన్నమాట. తర్వాత మనకి S21 నుంచి స్కూల్ మేనేజ్మెంట్ సిస్టము. S22 వచ్చేసి ఆ యొక్క సభ్యులు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం. S21 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, దానికి సంబంధించి S22 సెక్షన్ అభివృద్ధి చేయాలన్నమాట. ఇంకా S23 నుంచి మనకు ఉపాధ్యాయుడికి సంబంధించిన అర్హత,
24 విధులు, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, పాఠశాల 10% కంటే మించి ఖాళీలు ఉండకూడదు, ఉపాధ్యాయుని వేరే దాంట్లో మనం వేరే విషయాల్లో మనం వేరే పనులకు ఉపయోగించకూడదు, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రైవేట్ బోధన చేయకూడదు. ఇవి మనకి S23 నుంచి S26 వరకు. S23 టీచర్ నియామక అర్హతలు, S24 నిధులు, S25 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి తెలుపుతుంది, S26 వచ్చేసి ఖాళీల గురించి 10% కంటే మించకూడదని, S27 ఉపాధ్యాయుని వేరే వాటికి వేరే పనులకు ఉపయోగించకూడదు, S28 వచ్చేసి ప్రైవేట్ బోధన చేయకూడదు. ఇంకా చాప్టర్ 5 పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యలో S29 మాతృభాష సర్వతోముఖ అభివృద్ధి నిరంతర సమగ్ర మూల్యాంకనం. S30 వచ్చేసి ఎటువంటి బోర్డు పరీక్షలు అనేవి నిర్వహించకూడదు అనేది చెప్తుంది అనమాట. S29, 30. ఇంకా బాలల సంరక్షణ అనుకున్నాం కదా, బాలల సంరక్షణకు సంబంధించి మనకి ఇక్కడ ఒక స్టేట్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని S31 చెప్తుంది. S32 వచ్చేసి వాళ్ళు స్టేట్ కమిటీకనే కాదు స్థానిక ప్రభుత్వాల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు, బాలల హక్కులు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయదలసి అనేది S32 చెప్తుంది అనమాట. ఇంకా S33 వచ్చేసి జాతీయ స్థాయిలో జాతీయ సంఘం ఉంటుంది. S34 వచ్చేసి రాష్ట్ర సలహా సంఘం అనేది ఉంటుందన్నమాట. అది S33, S34. ఇంకా S35 నుంచి 38 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేస్తాయి. నెక్స్ట్ ప్రాసిక్యూషన్ అనుమతి, సదుద్దేశంతో చేస్తే చర్యలు, చట్ట నియమాలు రూపొందించడానికి అధికారం అనేది ఈ యొక్క కేంద్ర రాష్ట్ర